మాడు మేకలగాడున్నాడు భద్రమని చెప్పన్నావు లైలన్న భద్రమని చెప్పమ్మావో లైలన్న ఎర్రగా దబుగడ్డ తెల్లగా దబుగడ్డ నల్లగా దబుగడ్డ ఆ నెలలో పుట్టింది అగందపు గడ్డ వన్నే కాడ ఆ నెలలో పుట్టింది అగందపు గడ్డ వన్నే కాడ మీయమ్మ మాయమ్మ తన్నులాడుకుంటా గుద్దులాడుకుంటా ఇట్లా నంద్యాల బండకి నవ్వుకుంటా వైరో వన్నే కాడ నంద్యాల బండకి నవ్వుకుంటా వైరో వన్నే కాడ గట్లాగా నాపురం కాసింసం మడియల్లో కస్తూరాలున్నాయి జాజికాలున్నది జాపతీరున్నది అయ్య నా పేరు చెప్పితే ఆహా నా పేరు చెప్పితే నీకిస్తాడయ్యో వన్నే కాడ నా పేరు చెప్పితే నీకిస్తాడయ్యో వన్నే కాడ మీయమ్మ మాయమ్మ తన్నులాడుకుంటా గుద్దులాడుకుంటా ఇట్లా నంద్యాల బండకి నవ్వుకుంటా వైరో వన్నే కాడ నంద్యాల బండకి నవ్వుకుంటా వైరో వన్నే కాడ తెలుగు సాహిత్యమునందు జానపద సాహిత్యమునందు ఉద్భవించినటువంటి ఈనాటి తెలుగు సంగీత సాహిత్యాన్ని కూడా ఇది కాదు అనే విధంగా చెప్పినటువంటి పాట ప్రపంచానికి పరిచయం చేసినటువంటి పాట ఈ పాటకి ఒక శృంగారము ఒక వయ్యారము ఒక మాధుర్యము ఒక మధురత్వము ఒక సున్నితత్వము ఒక ఖచ్చితత్వం కలిగినటువంటి పాట ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డు నీడలది వసదేవుడేదే యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయనేమో యాలరాడే నీలవరుడు మనుమాను పూలేరి మను కింద వాసి మనుమాను పూలేరి మను కింద వాసి మానవ నీడలదిరియే మా దేవుడేదే యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయనేమో యాలరాడే నీలవరుడు కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద వాసి కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద వాసి కొమ్మ నీడలదిరియే కుమారుడేదే యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయనేమో యాలరాడే నీలవరుడు పాలదుత్తలు కలిగే పై మంద కలిగే పాలదుత్తలు కలిగే పై మంద కలిగే పక్కన నాకొక్క శంకరుడు కలిగే యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయనేమో యాలరాడే నీలవరుడు యాలరాడే నీలవరుడు యాలరాడే నీలవరుడు. అదేవిధంగా మీకు అందరికీ నేను యాదిలో ఉన్నానో లేనో నిమ్మలు కొట్టేరో రఘవనందన నీడలు వేసేరో రఘవనందన దాకలు కొట్టేరో రఘవనందన దాపులు వేసేరో రఘవనందన దాపులు వేసేరో రఘవనందన ఆకాశమంతానే రఘవనందన పందిరులేసేరో రఘవనందన భూదేవంతానే రఘవనందన అలికి పూసేరో రఘవనందన అలికి పూసేరో రఘవనందన మాయమ్మ తమ్ములాంట రఘవనందన మకు మెనమవలాంట రఘవనందన మకు మెనమవలాంట రఘవనందన సుక్కల చంద్రోలే రఘవనందన లెక్కల మునగాలే రఘవనందన లెక్కల మునగాలే రఘవనందన నిమ్మలు కొట్టేరో రఘవనందన నీడలు వేసేరో రఘవనందన నీడలు వేసేరో రఘవనందన. మీరైతే సప్పగున్నారబ్బా, సప్పలు కొడతలేరు ఏం కొడతలేరు, మరి ఎందుకో తెలియదు. అయితే అప్పట్లో ఆనాటి కాలంలో రాజుల కాలంలో వాడుకున్నటువంటి పాట నాకు తెలిసి కొంతమందికి అర్థం కూడా కాకపోవచ్చు. డిగుళ్ళు గుళ్ళు మానేనో పుల మామిడి తోట గుళ్ళు గుళ్ళు మానేనో కొట్టి కొట్టి వేసినా గాని కోరువోదు పుల మామిడి తోట కోరువోదు పుల మామిడి తోట కోరువోదు పుల మామిడి తోట డిగుళ్ళు గుళ్ళు మానేనో పుల మామిడి తోట గుళ్ళు గుళ్ళు మానేనో
పోలిక వలకే రాజుగారి కచ్చీర ముందర 12 మెట్ల కిన్నెర వలకే 12 మెట్ల కిన్నెర వలకే 12 మెట్ల కిన్నెర వలకే డిగుళ్ళు గుళ్ళు మానేనా పుల మామిడి తోట గుళ్ళు గుళ్ళు మానేనా. మనం ఎక్కడున్నామో ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. మనం తెలంగాణలో విశ్వవిద్యాలయాలకే గుండెకాయనటువంటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నాం. ఈరోజు నా ప్రాంతం పాలమూరు, నా ప్రాంతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నా ప్రాంతానికి దాదాపు దగ్గరలో 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాసిం సార్ని నేను ఎప్పుడు చూడలే. ఒక యూట్యూబ్ లో తప్ప ఏడసులే. నేను అనుకునేదాన్ని ఈ అమ్మాయి ఎంత తెలుగు యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నా గానీ, ఈ పాటల మీద సాహిత్యం మీద జానపదం మీద పిహెచ్డి చేస్తున్నా గానీ నేను సార్ని ఎప్పుడు కలుస్తాబ్బా, అసలు ఎంత మంచి ప్రసంగం చేస్తుంటారు. ఆయన నోట్ల నుంచి ముత్యాలు జాలువారుతున్నట్టు ఉంటాయి పదాలు, ఎంత అందంగా ఉంటాయో. ఆ పదాలు పట్టుకుంటే దొరకనటువంటి పదాలు ఆ పదాలు విని ఒక్కసారి నాకు అవకాశం వస్తే బాగుండు, ఒక్కసారి నాకు సార్ను కలిసే అవకాశం వస్తే బాగుండని ఆలోచించిన నా ప్రాంత బిడ్డగా ఉస్మానియా గడ్డ పైన తెలుగు శాఖకి అధిపతి అయిన తెలుగు కాసిం సార్ గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ పెద్దల ముందు మాట్లాడడానికి, పాట పాడడానికి అవకాశం కల్పించినందుకు, ఇంతటి సభ ఏర్పాటు చేసి ఈ పండుగ వాతావరణాన్ని కల్పించి మనందరి విద్యార్థులను, అక్కా చెల్లెలను, అన్నదమ్ములను మనమందరం ఒకటిగా ఈ రోజు కలిసి మెలిసి కళ్ళతో చూసుకొని కనువిందులుగా చప్పట్లు పట్టుకోవడానికి, మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఆలోచన రావడానికి సార్ గారికి వచ్చినందుకు, అవకాశం వచ్చినందుకు, ఆలోచన వచ్చినందుకు, నేను ఇక్కడ వచ్చినందుకు, మీ అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటూ, సార్ ఇంతటితోనే నా టైం అయిపోయిందా, ఏమైనా ఉందా? దయచేసి ఏమైనా ఉందంటే ఒక పాట పాడతా. అయితే నేను ముఖ్యంగా అంతరించిపోతున్న ఇసుర్రాయి పాట, దంపుడు పాట. అయితే ముఖ్యంగా నా ఇది పిహెచ్డి రీసెర్చ్ ఏదైతే ఉందో దాంట్లో ఇసుర్రాయి పాట కూడా ఉంది. ఆ పాట కొంచెం గౌరమ్మ ఊటిన దేశమేకడ కలుపాగిరి దేశాన కాశేవాడల్లో గట్టూరాలే తెచ్చి గడలే వాడనరికి మలిసానే కాసుడు మడతా మాడతల్ల దింపానే కాసుడు తీరుల్లా శ్రీ మహద్రికాయల్లా బాలుడవయ్యా ఎట్లా నిలసినవయ్యా ఈ గాట్ల నడు గట్లుల్లోగా అమ్మ గనక శ్రీ మేడ గాదమ్మ శ్రీరామగూన్లకు నరామగూన్లకు ఎదురేండాలే. పాడుకుంటూ పోతే ఈ మొత్తం తెలంగాణకి కూడా వాడచ్చు. అయితే ఎండల కాలంబురా కొండలు దూరంబురా, ఎండల కాలంబురా కొండలు దూరంబురా, కొండగట్టి నేనింకా కోసేదే లేదురా, ఎండల కాలంబురా కొండలు దూరంబురా, ఎండల కాలంబురా కొండలు దూరంబురా. ఆ మేకలనమ్మీతిరా మేడలు గట్టిస్తిరా, మేకలనమ్మీతిరా మేడలు గట్టిస్తిరా, మేడలల్ల నేనింకా నిలబడేది లేదురా, ఎండల కాలంబురా కొండలు దూరంబురా, ఎండల కాలంబురా కొండలు దూరంబురా. ఈ
అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.